కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు రాహుల్ గాంధీకి మెంటలెక్కింది. అవును, మీరేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 75 సంవత్సరాలు దాటిన మోడీతోని యువ నాయకుడు పోటీ పడలేకపోతా ఉన్నాడు. 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చివరికి కుదించుకుంటూ 4 రాష్ట్రాల్లోకి వచ్చారు. ఆ 4 కూడా మిగులుతే లేదో తెలియదు. రాహుల్ గాంధీ తాజాగా చేసిన సంచలన కామెంట్స్ చూస్తూ ఉంటే మెంటలెక్కింది అనాల్సిందే. రాబోయే ఏడాది కాలంలో మోదీ ప్రభుత్వం కూలిపోబోతా ఉందంట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ ఎన్నికల కమిషనర్, కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్న సిబిఐ డైరెక్టర్లు, ఇక రా చీఫ్, వీళ్ళంతా నాకు టచ్లో ఉన్నారు. మోదీ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదు అని సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తూ ఉంది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ధరలన్నీ కట్టలు ఎంచుకొని పోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. అందుకే రాహుల్ గాంధీకి మెంటలెక్కిందని చెప్పాల్సింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడింది, భారతదేశం మీద ఎక్కువగా పడింది. ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి నుంచి మనకి 40% పైగా చమురు ఆ జలసంధి నుంచి రావాల్సి ఉంది, పూర్తిగా బంద్ అయిపోయింది. ఇక దానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి, ఏదైతే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలన్నిటి నుంచి భారత్ దిగుమతి చేసుకుంటా ఉంది. ఎందుకంటే భారతదేశంలో కనీసం 10% మించి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి లేదు. ఆ ఉత్పత్తిని పెంచడానికి సోర్సు కూడా లేదు. అందువల్ల పెట్రోల్, డీజిల్ పొదుపు చేయండి అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలు చేయవద్దు అని ఒక మాట చెప్పగానే దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతా ఉంది. ప్రజలు పెరిగిన ధరలతో కొనుగోలు చేయలేక 2 పూట్ల కాదు కదా, 1 పూట కూడా ఆహారం తినలేకపోతా ఉన్నారు. మరో ఏడాది కాలంలో మోడీ ప్రభుత్వం కుప్ప కూలిపోబోతా ఉంది, నాకు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీకి ఆ మిగిలిన తెలంగాణ, కర్ణాటక, ఆ కేరళ, హిమాచల్ ప్రదేశ్ అయితే ఇప్పటికే దివాలా దించారు. ఈ 4 రాష్ట్రాల్లో ఇక ప్రస్తుతానికైతే తెలంగాణలో మరో 2 సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటకలో అయితే ఇక గెలిచే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. ఇప్పటికే 2వ కృష్ణుడు రంగప్రవేశం చేశాడు. ఒక కృష్ణుడు పోయాడు, 2వ కృష్ణుడు వచ్చాడు. మరి 2వ కృష్ణుడు కర్ణాటకలో ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి. ఇక ఆ 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఊడ్చిపెట్టుకుపోతే ఈ దేశం బాగుపడుద్ది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ ముందు కూడా ఈ చొరబాటుదారులందరినీ 6 కోట్ల మందిని దేశంలో పోగు చేసి వారు ఓటు బ్యాంక్గా మార్చుకొని శాశ్వతంగా ఈ దేశంలో అధికారంలో ఉండాలి అనే కుట్ర బీజేపీ బద్దలు చేసింది. ఒక్కరిని కూడా పొరుగు రాజ్యాల నుంచి దేశంలోకి అడుగుపెట్టడం లేదు. ఇప్పటికే వచ్చి ఇక్కడ స్థిరపడి 40 సంవత్సరాల కిందట వచ్చిన వాళ్ళని కూడా పశ్చిమ బెంగాల్ తరితని కొడతా ఉన్నారు. రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? రాజీవ్ గాంధీకి మెంటల్ వచ్చిందని మీరు అంగీకరిస్తారా? కామెంట్ చేయండి.